మరి చెప్పండి అసలు ఈ రమేష్ అనే వ్యక్తి ఎంత వరకు ఇచ్చాడు డబ్బులు, ఎట్లా మోసపోయాడు, ఏం జరిగింది అసలు? పట్ల సార్ మా తమ్ముడు అవుతాడు ఆయన. మా తమ్ముడు చనిపోతే మేము వచ్చినాం సార్. ఆయన అప్పుల కొరకనే చనిపోయినారని పొద్దున మాకు ఫోన్ చేస్తే వచ్చినాం. వాళ్ళకు ఇక్కడ తల్లి నడవలేకపోతుంది, తల్లి నడవలేక పరిస్థితిలో ఉన్నది. ఒక భార్య చనిపోయింది, ఇంతకు ముందు ఫస్ట్ భార్య చనిపోయింది. ఒక కొడుకు ఉన్నాడు, చిన్న కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు ఉన్నాగానే ఇంకా మళ్ళీ ఆ కొడుకు బాధ్యత ఎవరు చూసుకుంటారు, ఈ తల్లి బాధ్యత ఎవరు చూసుకుంటారని ఆయన ఏమో మళ్ళీ ఇంకో భార్య చేసుకున్నాడు. భార్యను తీసుకొని మంచిగానే ఇంకా ఆయన పని లారీ తోలుతాడు. ఆయన హైదరాబాద్ లో అక్కడెక్కడ మహారాష్ట్రలో లారీ తోలుతాడు. లారీ తోలి అట్నే బతుకుతున్నాడు ఆయన. అంతలోగానే ఈ మధు అనేది బాలాజీ అనేది ఆశ పుట్టించినాడు సార్. నువ్వు డబ్బు తీసుకోరా, నేను 10 రూపాయలు వడ్డీ చేస్తా, నేను 10 రూపాయలు వడ్డీ ఇస్తా, నువ్వు ఎన్నాళ్ళని లారీ తోలుకుంటా ఉంటావు, ఎన్నాళ్ళ ఈ జీవితం నువ్వు నీకు అని అనుకుంటా వాళ్ళకి ఆయనకు ఏ మాయ మాటలు చెప్పినాడో ఏమో సార్. ఆ లారీ వదిలిపెట్టి ఈయన ఇక్కడ పడ్డాడు, ఈయన పాలసీలో పడంగానే సార్ ఆయన చెల్లెల దగ్గర, మరదల దగ్గర, బామర్దుల దగ్గర, చుట్టాల దగ్గర అప్పులు తీసుకొచ్చినాడు. ఇంకా అప్పులు తీసుకోవచ్చి 40-50 లక్షలు తీసుకున్నాడు సార్. 40-50 లక్షలు తీసుకొచ్చి ఇంకా ఇలా బాలాజీ గారికి ఇచ్చాడు. ఇంకా బాలాజీ గారు ఏమన్నాడంటే నీకు ఇయ్యాలిస్తా రేపిస్తా, ఇయ్యాలిస్తా రేపిస్తా అని అనుకుంటా ఒక 3 నెలల దాకా ఫోన్ ఎత్తాడు. తర్వాత కథం ఇంకా అక్కడి నుంచి ఆయన ఫోన్ ఎత్తేది లేదు. ఆల్రెడీ అరెస్ట్ చేసినట్టున్నారు కదా? చేశాడు కానీ బాలాజీ నాయక్ అరెస్ట్ చేశాడు సార్. తర్వాత చేశాడు బాలాజీ గారికి అరెస్ట్ చేశారు కానీ తర్వాత చేశాడు. కానీ వీళ్ళకి సమాధానం చెప్పాలి కదా సార్. వీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు మనకు వదిలిపెడతారా? వీళ్ళు వదిలిపెట్టారు కదా సార్. ఇప్పుడు బాలాజీ గాని అరెస్ట్ చేశారని నాకు తెలుసు. ఇలాంటి వాళ్ళకి ఏం తెలుసు? మా డబ్బులు మాకు కావాలి, నువ్వు ఎట్టయినా చేయి, నువ్వు ఏమైనా చేయి. ప్రాణాలు పోతా ఉన్నాయి, ఇంట్లో వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వస్తున్న పరిస్థితి పోతున్నాయని ఇప్పుడు ప్రాణం పోయిన దాకా వాళ్ళు చూసుకుంటున్నారు సార్. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదా సార్? ఈ పేదలకు మోసం చేసి నేను తీసుకున్నా గానీ, తీసుకున్నాను కానీ వాళ్ళకి ఏదో ఒక న్యాయం చెప్పాలి. ఆయన ఏదో ఒక న్యాయం చెప్పాలి నేను అని ఆయనకు అనుకుంటా లేడా సార్? ఇంట్రెస్ట్ కి కొంచెం డబ్బులు ఇచ్చాడు. ఏలేడు ఆయన, ఏడ ఇచ్చినాడు? ఇస్తే ఇలా ఏంది జరుగుద్ది? మళ్ళీ 1,00,000 రూపాయలు నీకు పట్టా చేపిస్తాను 1,00,000 రూపాయలు ఫోన్ లోనే నిన్న మొన్ననే 80,000 కొట్టించుకున్నాడు. ఇక కథం. ఇక అక్కడి నుంచి ఇతనితో కొట్టించుకున్నాడా? మళ్ళీ ఇప్పుడు వరకు డబ్బులు ఇచ్చిన ఇవ్వకపోగా మళ్ళీ ఇంకో 1,00,000 రూపాయలు డబ్బులు ఇస్తేనే నేను పట్టా చేపిస్తా. నేను ఛానల్ కట్టాలి కదా. ఛానల్ ఎవరు కడతారు? ఛానల్ కడితేనే కదా నీకు పట్టా ఏది. ఇప్పుడు ప్లాట్ ఉంది కదా, ఆ ప్లాట్ కి కట్టాలి కదా సార్ అని అనుకుంటా 80,000 కొట్టించుకున్నాడంట. ఇంకా 80,000 కొట్టించుకున్నాడు. ఇంకా కథం. ఇంకా అప్పటి నుంచి ఫోన్ లేదు, ఏం లేదు. అంతలోకనే సార్ ఇన్ని రోజులేమో హైదరాబాద్ లో ఉన్నాడు ఆయన. ఇగో అన్న కొడుకు పెళ్లి ఉంటే నిన్న శుక్రవారం పెళ్లి అయితే నిన్న వచ్చినాడు సార్. ఇవాళ 3-4 రోజులే అవుతుంది ఆయన వచ్చి. ఇంకా అంతలోగానే ఇక్కడ నుంచి ఫోన్లు, అక్కడి నుంచి ఫోన్లు, ఇక్కడ నుంచి వాళ్ళు, అక్కడి నుంచి వాళ్ళు. ఇంటికాడ అసలు అన్నం తినాలంటే గిట్ట ఆయనకు చేయకుండా వస్తున్నారు. లేనిపోని మాటలు, నా డబ్బులు అప్పిచ్చిన వాళ్ళందరూ తిరుగుతున్నారు సార్, తిరుగుతున్నారు. ఇంకా నువ్వు హైదరాబాద్ పట్టుకున్నా కొడక మా డబ్బులు మాకు ఇవ్వాలి, నువ్వు ఏం చేసుకుంటే నాకు గిట్ట వాళ్ళు ఇవ్వాలి అమ్మా. వాళ్ళకి వాళ్ళు మధుగా అట్లా బాలాజీ గారు అట్లా తీసుకున్నాడు. బాలాజీ తీసుకొని నా ఫోన్ ఎత్తట్లేడు. నీ డబ్బులు నీకు ఇస్తానే వాళ్ళకి సమాధానం చెప్పుకుంటా వచ్చి ఈయనకు అంతలోకనే ఇగో ఇలాంటివి. రోజుకొకరు ఈ మైక్రో ఫైనాన్స్ ఇష్యూకి సంబంధించి రోజుకొకరు బలైపోతున్నారు కదా ఇక్కడ తండాలలో. వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం మనుషులకు వాడుకున్నాడు సార్. వాళ్ళకు బెంజి కార్లు, వాళ్ళకు సినిమార్లు, షికార్లు, వాళ్ళకని ఏ మాత్రం ఎంజాయ్ చేయాలని ఆ ఎంజాయ్ మొత్తం వాళ్ళ కోరిక వాళ్ళు అన్ని తెలుసుకున్నారు సార్. పెద్ద పెద్ద కార్లు మొత్తం ఒంటి నిండా గోల్డ్ వేసుకుని వస్తున్నారు సార్. అన్ని ఉన్నాయి వాళ్ళకు అన్ని ఉన్నాయి కానీ ఇగో అసలు వాళ్ళు బలి అయిపోతున్నారు. వాళ్ళ ఇల్లు చూడండి సార్, ఒకసారి ఇల్లు చూడండి. పాపం లేని మనిషి ఆ అమ్మాయికి, ఆ ముసలా ఎవరు పెడతారు? ఇప్పుడు అన్నం ఎవరు పెడతారు సార్? చిన్న కొడుకు
ఆ వయసులో ఇప్పుడు నిన్న మొన్ననే అంటే ఒక 5 నెలలు అవుతుంది సార్. మంగ్లీ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందంటున్నారు కదా, ఉందని అంటున్నారు సార్. మంగళి కూడా అంటున్నారు. మంగ్లీ మాత్రం స్పందించట్లేదు దీనిపైన. ఏడా ఎక్కడుంది ఆమె? అసలు నేను ఇన్వాల్వ్ లేదని ఇన్ని రోజులు పెద్దగా పోజులు ఇచ్చింది ఆమె. హైదరాబాద్ లో చెప్పింది ఆమె, నాకు ఇన్వాల్వ్మెంట్ లేదు అని. మా ఊళ్ళోకి వచ్చింది సార్, మా వద్దిపట్లకి వచ్చింది, వాళ్ళ చెల్లెలు వచ్చింది, మధు వాళ్ళ ఇంటికి వచ్చింది. మాది పరమడతండ సార్, మాది మా తల్లి గారి ఊరు ఇది. మంగ్లీ సంబంధం లేదని చెప్తుంది అంటుంది. మాయ మాటలు, ఆమెకు మాయలు చేసే అలవాటు, ఆమెకు మోసాలు చేసే అలవాటు. గిరిజల బిడ్డలని అంటుంది కానీ సిగ్గు ఉండాలి సార్, ఏమైనా సిగ్గు ఉండాలి. గిరిజల బిడ్డ అని పరుదిస్తుంది సార్, మా గిరిజలకు పరుదిస్తుంది ఆమె. లేదని మాయ మాటలు చెప్పి నిండు ప్రాణం తీసుకుంటుంది సార్. అన్యాయం లేనిపోని అన్యాయం పాపం సార్. వాళ్ళకు నోరు లేని మనుషులకు ఎట్లా బతుకుతున్నాడు ఆయన, అట్లా బతికే మనిషికి ఆయన ఎక్కడో రాష్ట్రంలో లారీ దోలి ఇన్ని రోజులుగా గింత ఉన్నప్పుడు పోయి లారీ దోలి నడిచాడు ఆయన. ఏ మనిషి ఆయన, ఎలాంటి మనిషి సార్ ఆయన? ఒక్క మాట కూడా మనిషి గాడు ఆయన సార్. ఎవరైనా కష్టపడితే 10 రూపాయలు ఇచ్చి పోయేవాడు మనిషి ఆయన. కానీ ఆయనకు ఎలాంటి పరిస్థితి వస్తుందని ఈ డబ్బులో ఈ మధు, ఈ మంగ్లీ, ఈ బాలాజీ అనుకుంటా చేసి అంత మాయ మాటలు అన్ని మోసం చేసి అందరు కూడి చనిపోతున్నారు, రోడ్లపైకి వచ్చేస్తున్నారు అనే ఇది కూడా లేదు. బయటకు వచ్చి కనీసం బాధితుల పక్షాన పోరాడదాం అనేది కూడా లేదు సార్. వాళ్ళు ఉంటే ఇలాంటివి పేదల ప్రాణం ఎందుకు పోతుంది? ఈ అమాయకత్వం ప్రాణం ఎందుకు పోతుంది సార్? అలాంటివి ఉంటే వాళ్ళకి అట్లా ఉంటే ఎందుకు పోద్ది? అట్లాంటి పోదు కదా. ఎంతమంది ఇప్పుడు 9 మంది ఇప్పుడు దీనిపైన అంటే గట్టిగా స్పందించట్లేదు అంటే ఎందుకు లేదు? ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు నేను ఇక ఈయనకి ఇచ్చిన, ఇప్పుడు రమేష్ కి ఇచ్చినా సార్. నేను రమేష్ కి టైడ్ చేస్తున్నాను నేను. కానీ మధు దగ్గర, బాలాజీ దగ్గర నేను పోవట్లేను కదా. మధు ఇప్పుడు రమేష్ కి టైడ్ చేస్తున్నాను నేను. ఎందుకంటే రమేష్ వచ్చాడు నా దగ్గరికి, అందుకని నేను రమేష్ కి టైడ్ చేసిన. ఈమె గిట్ట రమేష్ కి ఇచ్చింది కాబట్టి రమేష్ తోట టైడ్ చేస్తున్నాను మేము. కానీ అసలు తీసుకున్నాడు మధు, బాలాజీ అని. ఇంకా వాళ్ళ దగ్గర మేము పోవట్లేదు. అట్లాంటి పరిస్థితి ఏం చేయాలంటారమ్మా? వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నారు. మంగ్లీ అయితే నాకు సంబంధం లేదంటుంది, బయట ఉన్నా గానీ. సమాధానం లేదంటే సమాధి కోరుకుంటారా సార్? ఈ న్యాయమేనా ఇది? లేదని మాయ మాటలు చెప్తుంటే నమ్ముతారా సార్? మీరైనా నమ్మగలుగుతారా? మా రెడ్ టీవీ ద్వారా మంగ్లీకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? చెప్పాలి సార్, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, వింటుంది. మాకు న్యాయం చేయాలి, పిలవాలి, వాళ్ళకు పిలవాలి సార్. వాళ్ళకు వచ్చి మరి ఇట్లా చనిపోతున్నారు, మరి ఎంతమంది ప్రాణం తీసుకుంటారు వాళ్ళు? ఎంతమందికి చంపుతారు వీళ్ళు? ఎంతమందికి చంపుతారు సార్? ఎంతమంది కానీ చంపుతారు సార్ వాళ్ళు? ఎంతమంది కానీ అట్లా ప్రాణం తీసుకుంటాం? ఇప్పుడు ఈయనకు ఒక 10 మంది ఇచ్చినాం సార్. 10 లక్షలు 10 లక్షలు మేము ఒక 10 మంది ఇచ్చినాం. ఆయన చనిపోయాడు. ఇప్పుడు మేము ఎవరికి పోయి అడగాలి? బాలాజీకి ఇచ్చిన అని ఈయన పేరు పెట్టిపోయినాడు. ఇప్పుడు బాలాజీ దగ్గర పోతే మాకు రానిస్తారు ఆయన? ఎవరికి ఇచ్చినావు నువ్వు, ఎవరికి చేసినావు? రుబాబ్ మాట్లాడతారు సార్ వాళ్ళు. చాలా పెద్ద దందా కదా, ఏజెంట్ ఉండటం, మళ్ళీ వాళ్ళ కింద మళ్ళీ టీమ్ లీడర్స్ ఉండటం, వాళ్ళ ద్వారా 10 మంది 20 మంది, అలా చాలా పెద్ద దందా ఇది. వాళ్ళు అట్లా చేసే వాళ్ళు ఇట్లాంటి ఆశ పెట్టకపోతే ఇంతమంది బలి అయ్యేదే కాదు సార్. వాళ్ళు ఆశ పెట్టారు కాబట్టి ఇలాంటి బలి అవుతున్నారు. వాళ్ళు ఆశ పెట్టింది కాదే కదా సార్. మాకేం తెలుసు? మాకు 2 రూపాయలు వడ్డీ తెలుసు, కానీ 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు వడ్డీ మాకు తెలియదు. మీరు కూడా తొందరపడ్డారమ్మా అనవసరంగా. పూర్తిగా అతను ఎవరో తెలుసుకోకుండా అనవసరంగా ఇచ్చారు కదా సార్. ఆయన మా ఊరోళ్లే కదా, మా ఇంట్లో పుట్టిన బిడ్డ అని అనుకున్నాం సార్. మా ఊళ్ళో పెరిగిన మా ఇంట్లో పెరిగిన కొడుకు అని అనుకున్నాం. కానీ మాకు అట్లా మోసం చేస్తాడు, ఊరికే మోసం చేస్తారు, రాష్ట్రమే మోసం చేస్తారని మేము అనుకోలేదు సార్. మా కడుపులోనే పుట్టాడు కదా, మా బిడ్డే కదా అని అనుకున్నాం. రమేష్ కాకుండా రమేష్ చనిపోయాడు. రమేష్ 90 లక్షల వరకు కూడా ఇదైపోయాడు, మొత్తం కొన్ని అప్పులు పాలైపోయాడు. రమేష్ కాకుండా ఇదే తండమ్మా చాలా మంది ఉన్నారు. శంకర్ అనే ఉన్నాడు, ఇంకా అవతల ఆ ఊళ్ళో ఇంకో ఆయన ఉన్నాడు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఇంకా ఏముంది సార్, ఉంది. ఇంకా వాళ్ళ పరిస్థితి వచ్చారా? వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చారు? ఉన్నారు సార్, ఉన్నారు. అంటే ఏజెంట్లు ఉన్నారు సార్ ఇక్కడ. అంటే వాళ్ళు ఏం చేస్తారు పాపం, వాళ్ళకి రమేష్ లెక్కనే మోసపడ్డారు. వాళ్ళకి అట్నే మోసపడ్డారు. వాళ్ళ అధిక మీరెంత ఇచ్చారమ్మా? మీరు ఇచ్చారా? మడతలే ఆవా రమేష్ మడతలే. మా మేనమామ సొంతం మేనమామ తెలుసా. ఇప్పుడు మంగ్లీకి ఎక్కిపోతే తను గిరిజన బిడ్డలు కదా, ఆమె ఇడికి వచ్చి న్యాయం
చేయాలి, మాట్లాడాలి కదా, మాట్లాడలేదు. రోజు ఫోన్ చేస్తాడు మా మేనమామ బాలాజీ నాయకి, రోజు ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయడు. 50 లక్షలు ఇవ్వాలి. మా అక్కకు ఒక్కడే కొడుకు, ఇల్లు వాకిలు అన్ని ఇచ్చేసి 10 మంది దగ్గర పైసలు తీసుకొచ్చి అప్పిచ్చాడు. అప్పిచ్చినప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు, స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు. పట్టా చెప్పి పైసలు నేను బంజారా పెట్టాను, నేను మోసం చేయనని చెప్తుంది. బాలాజీ నాయక్ అందరు ఇచ్చారని ఆమెకే ఇచ్చారు. ఇప్పుడు ఆమె సినిమా థియేటర్ లో చేస్తుంది. ఇప్పుడు మేము పైసలు తీసుకోపోయి మొత్తం ఆమెకే ఇచ్చినాం. సినిమాలలో చేస్తుంది కాబట్టి ఆమెకే ఇచ్చినాం. మేము ఆమె ఇస్తాం, మేము ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు సమాధానం లేదు, నాకు ఏ వ్యక్తికి సమాధానం లేదు. ఈ డబ్బులు మీ పేదలకు డబ్బులకి నాకు ఎలాంటి సమాధానం లేదు. నేను డాన్స్ చేస్తున్నా, నేను పాటలు పాడుతున్నా, ఆ డబ్బులే నాకు ఎక్కువ ఉందని అంటుంది. మరి ఆమె వద్దిపట్లలోనే వాళ్ళకి ఫ్యామిలీ ఎవరు ఉన్నారు, వాళ్ళ చుట్టాలు ఎవరు ఉన్నారు? వద్దిపట్లకు వచ్చి ఫోజులు తీసి ఫోటోలు ఎందుకు దించింది ఆమె? వాళ్ళు పుట్టినరోజుకి కోట్లు పెట్టి పుట్టినరోజులు. ఇప్పుడు మీరు వచ్చారు సార్, మీరు వచ్చారు. ఇప్పుడు మా తమ్ముడు చనిపోయాడు సార్, ఒక 10 ఏళ్ళు మీరు దానానికి ఇచ్చిపోయారా సార్? ఇచ్చిపోతారా? మరి కోట్లు పెట్టి ఆమెకు ఎందుకు పుట్టినరోజు చేస్తారు? నక్లీస్ ఎందుకు ఇస్తారు ఆమెకు? డైమండ్ నక్లీస్ చేసి కోట్లు సమాధానం పెట్టి ఎందుకు ఇస్తున్నారు సార్? ఏ సమాధానం లేదు, నాకు ఎలాంటి తెలియదని అంటుంది కదా సార్. ఎందుకు తెలియదని అంటుంది కదా సార్. మా కడుపు రగులుతున్నాయి సార్, మా తమ్ముడు చనిపోతే మా కడుపు రగులుతున్నాయి సార్.